అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పాలకూర పచ్చడిని ఒకసారి నేను చేసిన మెథడ్లో చేయండి. చాలా టేస్టీగా ఉందండి. పాలకూర అంటే నచ్చని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా పచ్చడి రూపంలో కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ పాలకూరని 3-4 కట్టలు తీసుకున్నానండి. నేను ఈ పాలకూరని కాడాలు తెంపేసి ఆకులను మాత్రమే తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఆకులని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ ఒక పెద్ద కట్ట పుదీనాను కూడా తీసుకొని ఆకులన్నీ తెంపుకొని వాటర్లో వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపగుండ్లు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ వేయిస్తుంటే మనకు మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10-12 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి మనకు ఎండుమిరపకాయలు సరిపోతాయి. అలాగే నేను పచ్చిమిర్చి కూడా యూస్ చేశానండి కొంచెం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అదే కడాయిలో. తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా వేయించుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో పుదీనా తెంపుకొని వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, పుదీనాని వేసుకోవాలి. పుదీనాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి పుదీనా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకు పచ్చడి అనేది 1-2 రోజులు బాగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం క్రంచీగా అయిన తర్వాత ఈ పుదీనంతా కూడా పప్పు దినుసుల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులోకి యాడ్ చేసుకొని కిందికి పైకి అనుకుంటూ పాలకూరలోని పచ్చి వాసనంతా పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలకూరలో కొంచెం వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి. ఆ వాటర్ కూడా ఎగిరిపోయి పాలకూర పర్ఫెక్ట్గా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మనము స్టవ్ని ఆపేసుకోవాలండి. చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో. ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి పాలకూర ఒక్కటే ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ని ఆపేసుకోవాలి. మనకు పుదీనా పాలకూర వేయించడానికి కొంచెం టైం పడుతుందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పప్పు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలియబెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. పాలకూరని యాడ్ చేసుకొని ఇందులోకి ఇక్కడ ముందుగానే నేను చింతపండుని ఒక నిమ్మకాయ అంత సైజ్ తీసుకొని నానబెట్టుకున్నానండి. ఆ చింతపండుని వేసుకొని అందులోని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకు పాలకూర పచ్చడి అనేది రెడీ అవుతుందండి. మరి ఈ పాలకూర పచ్చడిని మనం ఇప్పుడు పోపు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పాలకూర పచ్చడిని పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని అందులోకి పోపు దినుసులన్నీ వేసుకొని ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆపేసి పాలకూర పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ యమ్మీ పాలకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకైనా నార్మల్గా చపాతీ రోటీలోకైనా ఈ పాలకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసిన పచ్చడి ఒక 2 డేస్ నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా నేను చేసిన ఈ మెథడ్లో పాలకూర పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ నేను పచ్చడి టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పుని యాడ్ చేసుకున్నానండి. ఇలా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నట్లయితే
మనకు పాలకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ యమ్మీ పాలకూర పచ్చడిని నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.